ఓం మనము ఎక్కడి దాకా చూసాము అంటే ఆరో అనువాకం దాకా చూసాం. అయిన తర్వాత బ్రహ్మమును తెలుసుకున్నాడు అన్నాం. ఈ అన్నం దగ్గర నుంచి మనం వివరాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుంది. ఈ తపస్సు చేసిన తర్వాత ఆయనకు ఆనందమే బ్రహ్మముగా తెలిసిపోయింది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. మనము మొన్న ఒక సారీ మొన్న ఒక ఇది చూసాం. ఇది స్లైడ్ ఏదో వేసినట్టున్నా కదా నేను. ఆ, సృష్టి కార్యక్రమం. ఉమ్, అదొక్కసారి మళ్ళీ చెబుతానమ్మా. ఎందుకంటే అది చాలా ముఖ్యమైన స్లైడు, మనం తెలుసుకోవాల్సిన స్లైడు. ఇది అనేక చోట్ల ఉపయోగపడుతుంది. మీరు భగవద్గీత చదివారు కదా, చదవటమో వినటమో జరిగింది కదా చాలా మందికి. అవునండి. ఆ భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. ఊర్ధ్వమూలమధ శాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఉందా విన్నట్టు? ఉమ్. అవునండి. ఆ అదే, ఇగో ఆ అశ్వత్థం ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఇగో అది ఇదే. ఇప్పుడు మనకి సారీ ఎండలో తిరిగి వచ్చేటప్పటికి ఆవలింతలు అనమాట. మనకి కనపడేది ఏమిటి? ప్రపంచం కనపడుతోంది. ఈ ప్రపంచం అంతా ఎవరు? మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, చేమలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మీరున్నారు, నేనున్నాను, మన పుస్తకాలు ఉన్నాయి, మన అజ్ఞానం ఉంది, మన జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్థూల దేహము మనది, స్థూల ప్రపంచము కనపడేది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే సూక్ష్మ దేహం నుంచి పుట్టింది. అంటే స్థూల దేహానికి పైన ఉందా, సూక్ష్మ దేహం కింద ఉందా? పైన ఉందండి. పైన. పైనే ఉంది. ఇట్లా పైన వెనక్కి ఉంది. వెళ్తే బ్రహ్మాండము, కారణ దేహము, తర్వాత సోపాధిక బ్రహ్మము, తర్వాత పరబ్రహ్మ చైతన్యం. కనుక అన్నిటికన్నా కారణం ఏంటి? మూల కారణం ఏమిటంటే పరమాత్మ చైతన్యము. అది అన్నిటికన్నా పైన, దాని నుంచి కిందకు వచ్చింది. మిగతావన్నీ అయితే ఇగో ఈ ప్రపంచం అంతా ఆకులు అలవలు అన్ని కనపడుతున్నాం మనం. కనుక దీన్ని ఒక వృక్షంగా భావన చేస్తే వేళ్ళు పైకి ఉన్నాయి, ఆకులు కిందకున్నాయి అని చెప్పాడు. ఊర్ధ్వమూలం అథ శాఖం అని. కనుక సృష్టి క్రమాన్ని చెప్పేది ఒక ఒక దాన్ని ఏమంటారు, ప్రతీకాత్మకంగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ముందు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. కరెక్టేనయ్యా, నేనేం అన్ను కానీ నువ్వు మళ్ళీ పోయి తపస్సు చేయపోయి అన్నాడు వాళ్ళ నాన్న. అదేంటండి అంటే, ఇది తప్పు కాదు, ఇది అసత్యము కాదు, కానీ ఇది అసంపూర్ణ సత్యము. అయిన తర్వాత ఆహా అట్లాగా, దానికి కారణం ఏంటబ్బా? ఈ స్థూలం కాకపోతే ఏంటి? సూక్ష్మమైనది ఏదో ఉంటుంది. కనుక ప్రాణమయ కోశం. ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్ అయిపోయింది. ఎందుకుట? యతో వాయుమాని భూతాని జాయంతే ఏ, ఇక్కడ ఉంది చూడండి తటస్థ లక్షణం దగ్గర. యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయం చ విషం విశంతి. ఆయన ఏమన్నాడు? అన్నా దేవ అన్నా అన్నా అన్న ఏంటి? యతో వా అన్న అన్నాదేవ ఇమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నేన ప్రయంచ విషం విశంతి అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రాణమయ కోశ అన్నారు. ప్రాణావా ఇమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి అని ఇట్లాగా అనుకున్నా. కాదయ్యా, మళ్ళీ ఇందులో తేడా, ఇంకా కొంచెం తేడా ఉంది, దీనిపైన ఇంకోటి ఏదో ఉంది అని. మనోమయ కోశం అంచేత మనో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పాడు. అది కూడా కాదు, అది కూడా అసంపూర్ణ సత్యమే అనుకుని మళ్ళీ వెతుకుతే విజ్ఞానమయం విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. ఇట్లా వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఆఖరికి ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందమే బ్రహ్మము అని తెలుసుకున్నాడు.
ఇదేం తెలిసిన వాడికి ఏమిటవుతుందిట? అన్నాదులు అవన్నీ కూడాను స్పష్టముగా లభిస్తాయి అని చెప్తారు. కనుక ఈ అన్నమయాది శరీరాలన్నీ కూడా ఆ ఆనంద స్వరూపుడైన పరమాత్మ నుండే సృష్టి ఆది నుంచి ఉత్పన్నములైంది. కనుక అన్నిటికీ మూల కారణం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మ చైతన్యము, ఆనంద స్వరూపుడు. అందుకే సత్ చిత్ ఆనందము అన్నది స్వరూప లక్షణం. పరమాత్మ యొక్క స్వరూప లక్షణం ఏంటి? సత్ సత్యం జ్ఞానం చిత్ అనంతం. ఆనంద. ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేసుకోండి అమ్మా. నాకు వాళ్ళ పేర్లు కనపడట్లేదు. విజయశ్రీ గారు అనుకుంటా. ఓకే. అయితే ఈ పరమాత్మని కి లోబడి వర్తించే ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ లేకపోతే ఇంకేం లేదు. కనుక ఆ ఆనంద స్వరూపమైన పరబ్రహ్మ చైతన్యమే అన్నిటికీ జీవనాధారము. అంచేత భృగులాగా ఎవరైనా తపస్సు చేస్తే ఈ రోజు కూడా వాళ్ళకి ఆ బ్రహ్మ విద్యా రహస్యము దృగ్గోచరం అవుతుంది. దీనివల్ల ఏం లాభం అయ్యా ఇలా తెలుసుకుంటే అనంటే, పరమాత్మ అతని యందు ప్రతిష్ఠితుడవుతాడు. తర్వాత అనేకమైన భోగాలను అనుభవిస్తాడు. అతని మనస్సు, ఇంద్రియాలు, శరీరము నిర్వికారత్వాన్ని పొందుతాయి. ఇక తద్వారా మంచి సంతానము, పశువులు, బ్రహ్మ తేజస్సు, కీర్తి ఇవన్నీ కూడా లభించి జగత్తులో ఉత్తమమైనడుగా, సర్వశ్రేష్ఠుడుగా గుర్తించబడతాడు. ఇక్కడి వరకు 6వ అనువాకం అయింది. ఇక 7వ అనువాకం ఏంటంటే అన్నం న నింద్యాత్. ఇదేమిట? తద్వ్రతం ప్రాణో వా అన్నం. అన్నం ఏమిటయ్యా? ప్రాణమే అన్నము. శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం స ఏవ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఇక చూడండి, ఇక్కడ ఈ అనువాకంలో అన్నము యొక్క మహాత్యాన్ని చెప్తున్నాడు. అన్నాదము అంటే ఆ అన్నమును అనుభవించువాడు, భోక్త అని అర్థం. ఇది చాలా జాగ్రత్తగా ఇక్కడ వినాల్సిన విషయం ఉంది. అందుకని కొంచెం శ్రద్ధగా వినండి. అన్నం న నింద్యాత్. అన్నాన్ని నిందించరాదు. తద్వ్రతం. వ్రతం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఏదో అక్కల మహాదేవి వ్రతమనో, అనంత వ్రతమనో, ఇంకో వ్రతమనో, లేకపోతే ఇంకో ఏవో రకరకాల వ్రతాలు ఉంటాయి మనకి. ఈ వ్రతాలు ఎలా ఉంటాయి అంటే, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా, ఈ ఊళ్ళో ఉన్నా, పక్క ఊళ్ళో ఉన్నా, ఎక్కడున్నా అవి ఆ సమయానికి చేసి తీరాలి. కనుక తప్పక చేయదగినది అని చెప్తాను. దానికి ఓ చిన్న లైన్లో చెప్పాలంటే, ఎటువంటి ఎక్సెప్షన్స్ లేకుండా ఆచరించి తీరాల్సినది వ్రతం. ఏమిట మన వ్రతం? అన్నం న నింద్యాత్. చేత మనకి విస్తట్లోకి ఏది వస్తే భగవత్ ప్రసాదం అని తినటం నేర్చుకుందామండి. మనం పెద్ద పెద్ద తపస్సులు చేయొద్దు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నచ్చలేదు పక్కకి జరగండి. అంతేగాని ఏమిటి ఇది ఇట్లా వండారు, ఇలా పెట్టారేమిటి, ఈ గోళ్ళన్నీ లేకుండా అన్నం న నింద్యాత్. ఇదేమిట? తద్వ్రతం. ఇంతకీ అన్నం అంటే ఏం చెబుతున్నావయ్యా? ప్రాణోవా అన్నం అంటే మన ప్రాణమే అన్నము. ఇంతకీ ప్రాణాన్ని ఎవరు తింటున్నారు? శరీరం అన్నాదం.
ఈ శరీరము అన్నాన్ని స్వీకరిస్తోంది. అంచేత ఏమైంది? శరీరము భోక్త అయింది. అన్న భోక్త. శరీరం ప్రాణే ప్రతిష్ఠితం. ఈ శరీరము దేని మీద ఆధారపడింది? ప్రాణం మీద ఆధారపడింది. ఈ శరీరం నిలబడాలంటే అన్నము ఉండాలి, అదే ప్రాణము ఉండాలి. అంతే కదండి. ఈ శరీరానికి ప్రాణం ఉంటేనేనా? ఏమైనా డౌట్ ఉందా ఆ విషయంలో? ఏం లేదు కదా. కనుక శరీరం ప్రాణే ప్రతిష్ఠితం అంటే శరీరము ప్రాణము పైన ఆధారపడి ఉన్నది. ప్రాణ శరీరం పైన ప్రాణ శరీరే ప్రతిష్ఠిత. ప్రాణము శరీరం పైన ఆధారపడినది. ఆ విధంగా ఈ అన్నమునందు అన్నే అన్నం ప్రతిష్ఠితం. అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమైనది. యహ ఏతద్వేద. ఇది ఎవడైతే తెలుసుకుంటాడో సహా అతడు ఏటవుతాట? అన్నమునందు బ్రహ్మమునందు ప్రతిష్ఠితుడవుతాడు. అన్నవాన్ అన్నాద. అన్నము కలిగిన వాడు అన్నాన్ని తినేవాడు అవుతాడు. అట్లాగే ఈ సరే ప్రజయా పశుభి బ్రహ్మవర్చసేన మహాన్ భవతి. కీర్త్యా మహాన్ భవతి. కీర్తి సంపద చేత కూడా గొప్పవాడు అవుతాడు. అంటే ఏంటి? బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఏమిటి వాడి పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ వివరిస్తున్నారు. అంటే ఈ సౌఖ్యాలు, ఈ బ్రహ్మవర్చస్సు ఇవి రావాలంటే బ్రహ్మ సాక్షాత్కారం ఒకటే మార్గమా, ఇంకో మార్గం ఏమైనా ఉందా అనే సంశయం వస్తుంది. కాబట్టి నాయన నీకు రెండవ ఇది కూడా చెబుతున్నాను. ఏమిటి మార్గం? అన్నాన్ని నిందించకు. అక్కడ తపస్సు చేసి వచ్చాడు కదా. ఏది? ఆ అన్న ఏంటి? ప్రాణో బ్రహ్మేతి విజయాన్ని అవిజ్ఞానం బ్రహ్మేతి విజయాన్ని ఆనందం. అదే కాకుండా అన్నము ద్వారా అన్నమును నిందించకు. ఎందుకు? ప్రాణమే అన్నం గనక. శరీరము ప్రాణరూపమైన అన్నాన్ని చేత ఈ శరీరం జీవిస్తోంది కనుక ఈ అన్నాన్ని మనం భుజిస్తున్నాం కనుక శరీరం ప్రాణం మీద ఆధారపడింది. ఆ ప్రాణము శరీరమునందు ప్రతిష్ఠితమై ఉంది. అంచేత అన్నమునందే ప్రతిష్ఠితమై ఉన్నది. ఇదిగో ఈ రహస్యము తెలిస్తే అంటే అన్నము ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మము అని తెలుసుకోవటం అన్నది ఇక్కడ తాత్పర్యం. తర్వాత రెండో మాట ఏం చెబుతున్నాడు? అన్నం న పరిచక్షిత తద్వ్రతం ఆపోవా అన్నం. ఇప్పుడు మళ్ళీ అన్నం అంటే ఏమిటి? జలమే అన్నము అని చెబుతున్నాడు ఇక్కడ. ఇందాకటి మంత్ర భాగంలో ఏం చెప్పాడు? ప్రాణం అన్నం. అన్నము ప్రాణమే అన్నము అనే చెప్పాడు. ఇక్కడేం చెబుతున్నాడు? జలమే అన్నము అని చెబుతున్నాడు. ఎట్లా? ఆపోవ అన్నం జ్యోతి అన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం. సేమ్ కాన్సెప్ట్ అండి, ఏం మార్పు లేదు. పైన చూడండి, అన్నము ప్రాణము శరీరము పైన చెప్పారు. ప్రాణస్థానంలో ఆపస్సును పెట్టండి. ఏమండి? శరీర స్థానంలో జ్యోతిని పెట్టండి. అంతే. ఆపోవా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్వాప ప్రతిష్ఠితా. విభక్తి మారుతుంది కాబట్టి తర్వాత లింగం మారుతుంది కాబట్టి మారుతుంది. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. ఏం మార్పుడది ఈ వాక్యంలో? స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి. మరి ఏమిటో వీడి పరిస్థితి? అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అన్నం న పరిచక్షిత. మొదటి దానిలో మనకేం చెప్పాడు? అన్నం న నింద్యా. ఈ 3 వాక్యాలు మన పిల్లలకి నేర్పిద్దామా? చాలు. అన్నం న నింద్యా.
అన్నం న పరిచక్షీత అంటే అన్నమును అవహేళన చేయకండి. తద్వ్రతం ఆపోవా అన్నం జలమే అన్నము, జ్యోతిరన్నాదం తేజస్ ఏదైతే ఉందో అది అన్నమును భుజించున్నది. ఏమండి? అంటే రసస్వరూపం అన్నమాట. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం మిగతాంతా యథాప్రకారంగా ఉంటుంది. అంటే ఈ అనువాకాలు ఏం చెప్పాడనమాట, జలము జ్యోతిషు అనే రెండు అన్న రూపాలు. అన్నాదుల చేత సమస్త సౌభాగ్యాలని పొందగోరిన మానవుడు అన్నమును అవహేళన చేయరాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అంటే అన్నమును నిందించుట, అన్నమును దురుపయోగపరచుట, అన్నాన్ని విడిచివారేయటం, ఇస్తళ్లలో ఇంతో అంత అన్నాలు వారేస్తారంటే పెళ్లిళ్ళకి వెళ్తే బాగా కనపడుతుంది ఈ విషయం. ఇవన్నీ పరిచక్షిత ఉపేక్షించకయ్యా, ఇలాంటి భావాన్ని వ్రతంగా కలిగి ఉండు. ఎవరు చేయగలుగుతారండి ఇది అంటే ఆ అన్నము యొక్క తత్వము తెలిసిన వాడు మాత్రమే చేయగలుగుతాడు. అన్నిటికీ కూడా అన్న పదార్థాలు జలం నుండే ఉత్పన్నమవుతున్నాయండి. చెట్టు జలం పడక నీళ్లు పడకపోతే మొక్క మొలదు, మొక్క మొలకపోతే చెట్టు రాదు, చెట్టు రాకపోతే పండు రాదు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే తేజస్సు ద్వారానే దాని యొక్క ప్రాణానికి వస్తున్నాయి. కనుక జలరూపమైనటువంటి అన్నాన్ని తేజస్సు భక్షిస్తున్నది అంటాడు. అంతే కదా. అగ్ని, సూర్యరశ్మి మొదలైనవి ఏం చేస్తాయి, నీటిని శోషింపజేస్తాయి. నీటిని శోషింపజేస్తాయంటే అర్థం ఏంటి, అవి దీన్ని స్వీకరిస్తున్నాయి అని అర్థం. అది అన్నాదము. అన్నభోక్తి ఏమిటాయి అంటే జ్యోతిస్సు, సూర్యరశ్మి, అగ్ని ఇత్యాదయ. అలాగే శరీరంలో మీరు వేసింది ఏమిటవుతుంది, ఎక్కడ అరుగుతోంది అంటే జఠరాగ్నితో అరుగుతుంది. అంచేత అగ్నితత్వం బొజ్జలో ఉంది కాబట్టి మనకు అరుగుతుంది. లేకపోతే ఏమంటావు, కొంచెం మందం చేసిందయ్యా అంటాడు. మందం చేయడం అంటే అగ్ని తగ్గిందని అర్థం. జఠరాగ్ని పెంచాలి, దానికి ఏం చెయ్యాలి? సరే, ఆ తత్వం అంతా మళ్ళీ ఆయుర్వేదంలో పోద్దు మనం. అట్లాగే జలము, ఇప్పుడు జలములందు మళ్ళీ తేజస్సు ప్రతిష్ఠితమై ఉంది అన్నాడు. జలములో తేజస్సు ఎట్లా ప్రతిష్ఠితమై ఉందయ్యా అంటే, ఇప్పుడు వర్షాకాలంలో మెరుపు ఎట్లా వచ్చిందయ్యా అంటే ఆ మెరుపు మళ్ళీ ఆ నీటి ధారలో విద్యుత్ కాంతి కలిగింది. అంటే తేజస్సునందు జలములు ప్రతిష్ఠితమై ఉన్నాయి. తేజస్సు ఏమో జలములో ప్రతిష్ఠితమైంది, జలమేమో తేజస్సులో ప్రతిష్ఠితమైంది. అంటే అన్నము అన్నాదములో, అన్నాదము అన్నములో ప్రతిష్ఠితమైంది. ఈజ్ ఈక్వల్ టు అంటే అన్నము అన్నములో ప్రతిష్ఠితమైంది, అన్నాదము అన్నాదములో ప్రతిష్ఠితమైంది. అంటే ఈ రెండు అన్నము ఈజ్ ఈక్వల్ టు అన్నాదము అని వస్తుంది మనకి. కనుక ఈ విధంగా అన్నమును తినున్నది అన్నభోక్త అంటే అర్థం ఏమిటి, అన్నము అన్నాదము పరస్పరము అన్యోన్య ఆశ్రితములు, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అందుచేత ఇదేమిటవుతోంది, అన్నీ కూడా అన్న రూపాలైన ఇదవుతున్నాయి. కనుక అన్నాదము కూడా అన్నం అవుతోంది, అన్నము అన్నముగానే ఉంది, అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమై ఉన్నది అని అందుకంటున్నాం. ఈ జ్ఞానము కలిగితే మళ్ళీ వాడు కీర్తిమంతుడు, మహాపురుషుడు వగైరా వగైరా అవుతాడు. మూడవ తర్వాత నవమ అనువాకంలో ఏం చెబుతున్నాడు, అన్నం బహుకుర్వీత తద్వ్రతం. మనకి ఎన్ని వ్రతాలు ఇచ్చాడండి ఇక్కడ అన్నంతో, అన్నం నింద్యాత్, అన్నం పరిచక్షిత, అన్నం బహుకుర్వీత. ఈ మూడు తెలిస్తే మన జన్మ ధన్యం. ఇక్కడ అన్నం బహుకుర్వీత చాలా చెయ్యాలి అంటే అధికమును చేయాలి. ఎట్లా, తద్వ్రతం, అది మనకి వ్రతంగా ఉండాలి. తర్వాత పృథివీవా అన్నం,
సారీ, పృథివీ ఇక్కడ అన్నం. మొదటిది ఏమన్నా జల ప్రాణం అన్నము, రెండవది జలం అన్నము, ఇప్పుడు పృథివీ అన్నము. జలానికేమో జ్యోతిష్టు అన్నాదము, ప్రాణానికేమో శరీరము అన్నాదము. ఇక్కడ పృథివీకి అన్నాదం ఏమిటయ్యా అంటే ఆకాశ. పృథివీకి ఆకాశో అన్నాద. పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత. ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి. ఏమిటయ్యా? అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్య. ఇదంతా స్టాండర్డే. మళ్ళీ అన్నం బహుకుర్వీత అంటే అన్నాన్ని అధికముగా చెయ్యి. పృథివే అన్నం నాయన, ఆకాశము అన్నాదము. ఆకాశం ఏం చేస్తుంది? పృథివీ రూపమైన అన్నానికి ఆధారం. అట్లాగే పృథివీ యందు ఆకాశం ప్రతిష్ఠితమై ఉన్నది. అంచేత ఏటవుతుందన్నమాట, ఈ రెండు ఆకాశము పృథివీ ఒకటిగా వచ్చి అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమయ్యింది అని చెప్పుకుంటాం. ఎవరైతే అన్నాదుల వల్ల సుఖమును పొందగోరుతున్నాడో వాడు ఏం చేయాలయ్యా? అన్నాన్ని బాగా వృద్ధి చేయవలెను. ఏమిట్రా నాయన అన్నము? పృథివీయే అన్నము. ఈ పృథివిని అనుభవించేది ఏమిటి అంటే ఇది సమస్తమైనటువంటి భోక్తకి పనికొచ్చేటటువంటి సమస్త పదార్థాలు కూడా భూమి నుంచే ఉత్పన్నమవుతున్నాయి. ఈ పృథివిని ఏం చేస్తుంది? ఆకాశంలో లీనమవుతుంది. అదేంటి పృథివి ఆకాశంలో లీనమవటం ఏంటండి? పృథివి వెళ్ళి ఆకాశంలో లీనమవటం ఏంటి అంటే అంటే అసలు సృష్టి క్రమం తెలియాలి మనకి. సృష్టి క్రమం ఏం చెప్పారు? అవ్యక్తాన్ మహత. అవ్యక్తము నుండి మహత్తు పుట్టినది. మహతో ఆకాశ. మీకు తెలిసే మొట్టమొదటి తత్వం ఆకాశం. తర్వాత ఆకాశాద్ వాయురగ్నిరగ్నిరాప అద్యుత్ పృథివీ ఓషధీభ్యోరన్నం. ఇది ఇక వరుస క్రమం ఇట్లా కిందకు వస్తుంది. ఇది ప్రళయకాలమునందు రివర్స్ అయి వెనక్కి వెళ్ళి మళ్ళీ తన కార్యము అంటే ఏదైతే ఆకరణ ఉందో అది దాని పైదాల్లో కలిసిపోతుంది. అన్నము పైన ఏమన్నా పృథివీలో కలుస్తుంది. పృథివీ ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పృథివీ దేని నుంచి వచ్చింది అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఆపస్సు, పృథివీ అన్నాం కదా. పృథివీ వెళ్ళి జలంలో కలుస్తుంది. జలం వెళ్ళి పైన అగ్నిలో కలుస్తుంది. అగ్ని వెళ్ళి పైన ఉన్నటువంటి వాయువులో కలుస్తుంది. వాయువు వెళ్ళి పైన ఉన్నటువంటి ఆకాశంలో కలుస్తుంది. అంటే ఇప్పుడు పృథివీ ఎక్కడ కలిసినట్టు? ఆకాశంలో కలిసినట్టు. ఎప్పుడు? ప్రళయకాలం. కనుక ఇవాళ కాదు రేపు ఎప్పుడైనా ఇది కలవడం అయితే ఉందిగా. కనుక ఏం చెబుతున్నాడు ఇక్కడ? ఆకాశమునందు పృథివీ ప్రతిష్ఠించబడి ఉన్నది. ఇలా ఆకాశము పృథివీ పరస్పరాశ్రితములు కనుక రెండు కూడా అన్న రూపంను పొందుతున్నాయి. ఇది తెలుసుకోవయ్యా, ఇది తెలుసుకోవాలి. అంచేత అన్నము యొక్క గొప్పతనాన్ని మీకు చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ అన్నమును ఎలా ఆరాధన చెయ్యాలి, అతిథి సేవ ఎలా చెయ్యాలి అనే విషయం గురించి మాట్లాడతాడు. నా కంచన వసతో ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాద్యయాకయాచ యయాకయాచ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్. నువ్వు ఏం చేస్తావనో తెలీదు, అన్నం బాగా సంపాదించాలి. ఆరాధ్యాస్మానన్నమిత్యాచక్షతే ఏతద్వై మక్ముఖతోన్నగుం రాద్ధం ముఖతోస్మ అన్నగుం రాధ్యతే ఏతద్వై మధ్యతోన్నగుం రాద్ధం మధ్యతో అస్మాన్నగుం రాధ్యతే ఏతద్వా అంతతోన్నగుం రాద్ధం
అంతతోస్మాన్నగుం రాధ్యతే య ఏవం వేద. ఒక భాగం ఇది. వసతౌ అంటే మన ఇంటికి వచ్చిన కంచన ఒకానొక అంటే ఎవరైనా అతిథి, ఒక అతిథిని ఇంటికి వస్తే నాయన నవ్రత్యాచక్షీత, ఎదురు సమాధానం చెప్పకు, ప్రతికూలమైన సమాధానం చెప్పకు. తద్వ్రతం, గృహస్థుకి ఇది వ్రతము. తస్మాత్ అందుకని ఆ అతిథి సత్కారం కోసమని యయాకయాచ విధియా, ఏ విధంగానైనా సరే, ఏదో ఒక విధంగా, ఏదో ఒక విధంగా అంటే దుర్మార్గం చేసి వాడి పక్క వాడి తలబోలు కొట్టి కాదండి, ధర్మ మార్గములో ఏదో ఒక విధంగా కష్టపడి ఏం చేయాలి? బహు అన్నం ప్రాప్నుయాత్, అధికంగా అన్నమును పొంది ఉండవలెను. ఎందుకుట? ఆ గృహస్థుడు అస్మై అన్నం ఆరాధి ఇతి, ఆయన ఏం చెప్తాట? అయ్యా ఆ వచ్చిన అతిథితో అంటాట, అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు కనుక మా ఇంట్లో అన్నం సిద్ధంగా ఉన్నది, అన్నం ఆరాధితి, అన్నం సిద్ధంగా ఉన్నది అని ఆచక్షతే అని చెప్తున్నాడు. ముఖత అంటే ఆ అతిథికి శ్రద్ధగా సత్కారము చేసి, అతిథి సత్కారమును సవ్యముగా చేసి, ఏతద్ రాద్ధం అన్నం, ఇలా సిద్ధంగా చేసినటువంటి అన్నాన్ని పెడుతున్నాడు. అస్మై అలాంటి దాత అయినటువంటి గృహస్థునకి ముఖత అన్నం రాధ్యతే, అలాంటి వాడికి ఇంతకన్నా అధిక సత్కారాలతో కూడి అన్నము లభిస్తూనే ఉంటుంది. అంటే నువ్వు పెడితే నీకు పుడుతుందని చెబుతున్నాడండి. చాలా సింపుల్ గా, నువ్వు పెట్టిందే దక్కుడు, నువ్వు పెట్టలేదు నీకు పుట్టదు. మా గురువు గారు ఎప్పుడో ఒక కథ చెప్పేవారు. వాడు ఎవడో ముష్టివాడు ఇంటి ముందుకు వచ్చి, అమ్మ 3 జన్మల ముష్టివాడిని వచ్చాననేవాట. అదేంట్రా నాయన, 3 జన్మల ముష్టివాడు ఏమిట్రా అని అంటే, కిందటి జన్మలో పెట్టలేదు కనుక ఈ జన్మలో వాడు ముష్టివాడయ్యాడు. ఈ జన్మలో వాడికే దిక్కు లేదు, ముష్టి ఎత్తుకు బతుకుతున్నాడు కనుక ఈ జన్మలో కూడా పెట్టడు కనుక పై జన్మ కూడా గ్యారెంటీగా వీడికి పుట్టదు ఓకే. అని అని అంటే ఏంటంటే, ఇవన్నీ పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు ఎందుకు చెబుతారంటే అండి, మనం ఆ శ్రద్ధని కలిగి ఉండటానికి. మనకి భయపెట్టేది ఎందుకయ్యా అంటే, భయపెడితే బెదిరించడానికి కాదు, సన్మార్గంలో పెట్టడానికి. సరే, అది అట్లా పక్కకు పెడితే, అన్నం రాధ్యతే. సరే, ఇది ఎట్లా చెప్పాడు? మొదటివాడికి ఏం చెప్పాడు? మొదటివాడికి ఏం చెప్పాడు? అతిథిని చాలా శ్రద్ధగా అన్నాడు. అంత శ్రద్ధ లేదండి, నాకు కొంచెం మధ్య రకంగా ఉంది. అప్పుడేంట మధ్యత, మిగతా అన్ని కామనే, మిగతా ఏం మార్పు ఉండదు. మధ్యత, మధ్య శ్రేణికి చెందినటువంటి భక్తితో, శ్రద్ధతో, ఏ తద్రాద్ధం అన్నం, అయ్యా అన్నం సిద్ధంగా ఉన్నది. అస్మై మధ్యత అంటే మధ్యత, మామూలుగా ఒక మధ్యస్థంగా ఆదరణ చేసి అన్నం రాజ్యతే, అయ్యా వాడికి అతిథి మర్యాదలు అత్యుత్తమంగా కాకపోయినా మధ్యస్థంగా చేసినా వాడికి మధ్యస్థంగా అన్నం పుడుతూనే ఉంటుంది. అన్నం రాధ్యతే, వాడికి అన్నం పుడుతూనే ఉంటుంది. ఆనత, శ్రద్ధ అస్సలు లేకుండా, నికృష్టమైన శ్రద్ధతో అంటే శ్రద్ధ ఏమాత్రం లేకుండా కూడా, అయ్యా అన్నం సిద్ధంగా రావయ్యా తినిపో, నీకోసమే పెట్టినట్టు దా అని అంటారే, అలాంటి వాడికి కూడా అన్నము పుడుతుంది, నికృష్టంగానే లభిస్తుంది. ఏవం వేద, ఈ రహస్యం ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి గృహస్థుడు, వాడు ఏం చేయాలి? ఉత్తమమైనటువంటి మర్యాదపూర్వకమైనటువంటి శ్రద్ధతో కూడినటువంటి అతిథి సత్కార సేవనాలు తప్పకుండా చెయ్యాలి. ఇలా అంటే ఏంటది? ఇక్కడ మనకి ఏం చెప్పారు అంటే, అతిథి సేవ యొక్క
మహత్తు ఫలితము మనకి చెప్పబడింది. నాయన నువ్వు ఎంత శ్రద్ధగా అతిథి సేవనం చేస్తావు, ఎంత శ్రద్ధగా వాడికి భోజన భాజనాదులు ఏర్పాటు చేస్తావు, నీకు అంతే గొప్పగా అంతే విశేషముగా నీకు మళ్ళీ పుడుతుంది నాయనా అని మనకి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని, అతిథి సత్కార విశేషాన్ని, అందులో మనం చూపించాల్సినటువంటి శ్రద్ధని, ఇవన్నీ కూడా మనకి బోధ చేశారు. ఆఖరికి నిరాదరణతో చేస్తే నిరాదరణైనా సరే నీకు అన్నం పుడుతుంది, అది వేరే విషయం. కానీ అత్యంత శ్రద్ధతో చెయ్యాలి అని చెప్పి, క్షేమ ఇతి వాచి యోగక్షేమ ఇతి ప్రాణాపానయో కర్మేతి హస్తయో గతిరితి పాదయో విముక్తిరితి పాయౌ ఇది మానుషీ సమజ్ఞా అద దైవీ తృప్తిరితి పృష్టా బలమితి విద్యుతి యశ ఇతి పశు జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానంద ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే. ఆ పరమాత్మ చైతన్యాన్ని సహా పరమాత్మ వాచి వాక్కునందు, వాచి క్షేమ ఇతి అంటే ఆ పరమాత్మ ఇలా చేసిన వాడికి ఆ పరమాత్మ వాక్కునందు ఉండి రక్షిస్తూ రక్షించే శక్తిని కలిగిన వాడు అవుతున్నాడు. ఎట్లా? ప్రాణాపానయో, ప్రాణవాయువునందు అపానవాయువునందు. యోగక్షేమ, యోగక్షేమ అంటే ఏమిటి? యోగము అంటే ఏది లేదో అది రావటం, అప్రాప్తస్య ప్రాప్తి. ఏది నీకు లేదో అది లభించటము యోగం. లభించినది నష్టపోకుండా ఉండటం క్షేమం. పరమాత్మ ఈ రెండు పనులు చేస్తాడు. అంటే నీకు లేనిది ఇస్తాడు, ఇచ్చినది కాపాడుతాడు. శృతం మే గోపాయ అని చెప్పి మనం ఒక చోట ఒక ధ్యాన శ్లోకం చెప్పుకున్నాం. అంటే ఏది విన్నామో అది మనకి క్షేమముగా ఉండుగాక, అంటే మర్చిపోకుండా ఉండుగాక, అది క్షేమం అనమాట. అయిన తర్వాత పాదయోహో, నడిచే శక్తిని పాదాలకి ఇస్తున్నాడు. తర్వాత మలత్యాగము ఇత్యాదివన్నీ కూడాను వదిలేసే శక్తిని మూలాధార గుదస్థానానికి ఇస్తున్నాడు. ఇట్లా మానుషీ సమాజ్ఞా, ఇవన్నీ కూడా వాడు తన ఆధ్యాత్మికమైనటువంటి ఉపాసనానికి ఉపయుక్తమై ఉన్నది. ఇక తర్వాత అథ దైవీ, ఇక మానుషమైన తర్వాత దైవీ శక్తుల గురించి మాట్లాడుతున్నాడు. పృష్టౌ, వృష్టౌ అంటే వృష్టి అంటే కనుక వర్షం, వర్షమునందు తృప్తి అనే శక్తిని రూపంగా, విద్యుతి మెరుపులో బలం, బలం అనే శక్తిని, ఏమండి రూపయితి రూపం అనే శక్తిని, పశువులయందు ప్రాణులయందు యశ కీర్తి యశస్సు అనే శక్తిని, నక్షత్రేషు నక్షత్ర గ్రహాదుల యందు జ్యోతి, ఇట్లా తేజో రూపమై ఉన్నాడు. ఉపస్థే అంటే ప్రజనన క్రియకి పనికొచ్చే అంగములతో అందులో ఉత్పన్నం చేయటానికి కావలసిన శక్తిని, అమృతమును అంటే వీర్య రూపమైన అమృతమును, ఆనందమును ఒసగే శక్తిని, ఇవన్నీ ఇస్తున్నాడు. ఆకాశములతో ఉంచాడు. ఆకాశంలో ఏం పెట్టాడా? సర్వమితి, అన్నిటికీ ఆధారమైనటువంటి వాడై ఉన్నాడు. ఎక్కడ? ఆకాశమును. అంటే పరమాత్మ యొక్క విశిష్టతని, విభూతిని, పరమాత్మ విభూతి అంటే పరమాత్మ యొక్క ప్రకటించగలిగినటువంటి సమస్త శక్తుల్ని అతి సంక్షిప్తంగా క్లుప్తముగా వివరించినది ఈ అనువాదం. ఏమండి? ప్రాణాపానాల యందు ఈ జీవితానికి ఉపయోగపడే వస్తువు అది ప్రాప్తి రక్షణల రూపము. చేతులలో పనిచేసేందుకు శక్తి, పాదములలో నడిచే శక్తి, మల విసర్జన శక్తి, ఇతరత్ర ఇట్లా ఈ విధంగా ఈ శక్తులతో కూడి పరమాత్మ మన దేహంలో ఉన్నాడయ్యా.
ఈ నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావంటే పరమాత్మ శక్తియే దానికి కారణము. అంటే ఏమైంది? మనకి పరమాత్మ చైతన్యం మీద ఎంత విశ్వాసం ఏర్పడాలి అలాంటప్పుడు? అంటే నేను చేయగలిగింది ఏం లేదండి. నా చేయి గట్టిగా చెప్తే నా వేళ్ళు వెనక వంచగలనా? వంచలేను. కనుక నాలో జరిగే ప్రతి చర్య కూడా పరమాత్మ చైతన్యము వల్ల, పరమాత్మ శక్తి వల్ల జరుగుతున్నది అనే జ్ఞానముతో, అనే దృష్టితో నేను ఉండాలి. ఇలా ఈ మానవ శరీరానికి పరమేశ్వర శక్తి ప్రధానము అనేది ఒక ఉపాసన. ఇది ఆధ్యాత్మిక అంటే శారీరక సంబంధమైన ఉపాసన. ఇక దైవీ సంబంధమైన పదార్థాలు యందు కూడా పరమాత్మ చైతన్యాన్ని దర్శించాలి. ఎలా దర్శించాలి? ఇది ఇప్పుడు ఆధ్యాత్మిక అని చెప్పుకున్నాం కదా. ఇది ఇంతకుముందుది ఇది ఏమన్నా ఆది దైవిక ఉపాసన అవుతుంది. ఏమిటవుతుంది అంటే సృష్టిలో ఉన్నటువంటి జల ప్రధానం ఏదైతే ఉందో అన్న ఉత్పత్తులకి క్రియారూపముగా, ఆనందము ఇచ్చే శక్తి రూపముగా, విద్యుత్తులో శక్తిని, పశువులలో యజమాని కీర్తి పొందించే శక్తిని, నక్షత్రాలలో తేజో శక్తిని, ఇట్లా సంతానోత్పత్తి శక్తిని, ఇవన్నీ కూడా పరమాత్మ చైతన్యము కల్పిస్తున్నది. అంటే ఏమిటి? పరమాత్మ సర్వము తానయైన వాడు. ఏమండి? ఇందుగలడు అందులో లేడు కదా. ఇందుగలడందు లేడు. ఏదో చెప్పండి తర్వాత. ఇందుగలడందు అని లేడని సందేహము వలదు. సందేహము వలది చక్రి ఎందెందు వెతకి చూసిన చక్రి చక్రి సర్వోపగతుండు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎందెందు వెదకి చూచిన అందందేయగలడు. డాడీ అనలే, దానవాగ్రిని వింటే అన్నాడు. నాన్న అని కూడా అనలేదండి అక్కడ. ఓ రాక్షస రాజా జాగ్రత్తగా వినన్నాడు. దాని చేత ఆయన ఏమన్నాడు? భగవద్గీతలో పరమాత్మ అంటాడండి, యత్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. నా తేజోంశ సంభవములే నాయన నీ కనబడే అన్ని విభూతులు అన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనకి క్లుప్తముగా సంక్షిప్తముగా చెప్పాడు. తత్ప్రతిష్ఠితేత్యుపాసీత, అలా ప్రతిష్ఠితమై ఉన్నాయి అనేదాన్ని ఉపాసించవయ్యా. ప్రతిష్టవాన్ భవతి తన్మహ ఇత్యుపాసీత, మహాన్ భవతి తన్మన ఇత్యుపాసీత, మానవాన్ భవతి తన్మమ ఇత్యుపాసీత, న మన్యంతే తస్మై కామాః తద్బ్రహ్మేత్యుపాసీత. నువ్వు దాన్ని ఏ విధంగా ఉపాసిస్తున్నావో అది అవుతా ఉంటాడు. ప్రతిష్టవా తత్ప్రతిష్ఠేత్యుపాసీత, ప్రతిష్టవాన్ భవతి తన్మహ ఇత్యుపాసీత, మహాన్ భవతి తన్మన ఇత్యుపాసీత, మానవాన్ భవతి తన్మమ ఇత్యుపాసీత, న మన్యంతే అస్మై కామాః తద్బ్రహ్మ ఇత్యుపాసీత, బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత, పర్యేణ మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే అప్రియా భ్రాతృవ్యాః. ఆ ఉపాస్య దైవమైన పరబ్రహ్మ చైతన్యాన్ని సర్వములకు ఆధారభూతుడైనటువంటి వాడిగా ఉపాసించు. అప్పుడు ఏమవుతాడు ఆ సాధకుడు? ఆ ప్రతిష్ఠ ఎక్కడెక్కడైతే ప్రతిష్ఠితుడయ్యని నువ్వు భావిస్తున్నావో అవన్నీ నీవవుతావు. ఆ పరబ్రహ్మము మహహ అంటే అందరికన్నా మహాత్ముడు అని నువ్వు ఉపాసించావనుకో, సాధకుడు కూడా మహాత్ముడు అవుతాడు. ఆయన మనసు అని ఉపాసించావనుకో, నువ్వు మనసు అవుతావు. ఇలా అఖిల వాంఛలున మన్యతే అంటే నమ్రతతో నమస్కరిస్తాయి నీకు. అంటే నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుందయ్యా అని చెప్పడం అనమాట. ఇట్లాంటి ఉపాసనని ఏనం పరి ద్విషంత, ఎవరైనా ఇలాంటి ఉపాసనని ద్వేషబాధంతో చూస్తే అలా చూసినట్టి శత్రువులు వాడు శత్రువు కింద పరిగణిస్తాడు.
మ్రియంతే మరణిస్తారు. ఏమండి, అలాంటి ఉపాసన చేసే సాధకుణ్ణి ఎవరైనా ద్వేషించినా, వాడికి కీడు కడగాలని కోరుకున్నా, అలా కోరుకున్న వాళ్ళు నశిస్తారు అని ఇక్కడ సకామ ఉపాసన చెప్పారనమాట. ఏ ఏ విన్నాయి, ఎట్లా ఉన్నాయి, దానివల్ల వచ్చే లాభం ఏమిటి. సయశ్చాయం పురుషే సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః స య ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య. ఇది మళ్ళీ చూడండి, ఒకసారి లిస్టు చూసుకోండి జాగ్రత్తగా. అన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య. వరుస సరిపోతుందా? గురువు చెప్పిన వరుస. అదే ఆ వస్తుందండి. చూడండి. ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్ని కామ రూప్యనుసంచరన్ ఏతత్ సామగా గాయన్నాస్తి. ఇక్కడ నిన్న చూపించిన బొమ్మలో కారణ అని తర్వాత రెండు చెప్పా. ఏమిటి చెప్పండి అవి? కారణ కారణ దేహము కారణ దేహము కారణ దేహము కారణ ప్రపంచం. ప్రపంచము. అట్లాగే సూక్ష్మ దేహము సూక్ష్మ ప్రపంచము. స్థూల దేహము స్థూల ప్రపంచం. ఇప్పుడు అనంతకృష్ణ ఏమనుకుంటున్నాడు? నేను ప్రపంచం వేరు. నేను అనుకున్న దగ్గర అన్నమయం. ఏమండి? అన్నం ప్రపంచం. ప్రాణమయం ప్రాణ ప్రపంచం. మనోమయం మనః ప్రపంచం. విజ్ఞానమయం విజ్ఞాన ప్రపంచం. ఆనందమయం ఆనంద ప్రపంచం. అంటే ఇప్పుడు ఏమవుతున్నాడు? ఏతం అన్నమయం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మాన ఉపసంక్రమ్య. ఇట్లా వరుసగా ఆనందం ఉపసంక్రమ్య ఆత్మాన ఉపసంక్రమ్య ఆనందం ఆత్మాన ఉపసంక్రమ్య దాకా వస్తాడు. అంటే ఏమిటవుతున్నాడు? ఎవడైతే ఆ పరమాత్మని నాయందున్నటువంటి వాడే ఈ ఆదిత్య సూర్యుడందున్నవాడు వాడొక్కడే అవుతున్నాడు అనే జ్ఞానము ఎవడికైతే కలుగుతుందో సహ అస్మాత్ లోకాత్ ప్రేత్య, అలాంటి మానవుడు ఇహలోకాన్ని పరిత్యజించిన తరువాత ఏం చేస్తున్నట? ఈ అన్నమయ కోశం పరమాత్మను పొందుతోంది, మనోమయ కోశం పరమాత్మని పొందుతోంది. కాదు, అన్నమయ కోశం తర్వాత ఏం పొందాలండి? ప్రాణమయ కోశం. తర్వాత ఏం పొందాలండి? తర్వాత ఏం పొందాలండి? ఆనందం వరకు వచ్చేయండి. వచ్చి అలా ఆనందమును పొంది ఏమండి అన్ని కోరికలను అనుభవించిన వాడై తనకి సంకల్పించిన రూప ధరించే కామ రూపి అయి ఈ లోకములన్నిట్లో సంచరిస్తూ తర్వాత మనం ఇంక చెప్పుకుంటాం ఒక మంత్రం, అట్లా సామగానాన్ని చేస్తూ ఉంటాడు అన్నాడు. అంటే ఏంటనమాట? ఉత్పత్తి స్థితి లయకారకుడైనటువంటి పరమానంద పరమాత్మ చైతన్యము అందరిలో ఉన్నది వాడు ఒక్కడే. సర్వ ప్రాణములయందు అంతర్గతుడై సర్వ అంతర్యామి అయి, యామి అంటే కదిలేవాడు, అంతర్యామి లోపల ఉన్నవాడై విరాజితుల పరబ్రహ్మ చైతన్యము ఒక్కడే. ఆయన నానా రూపాలలో అభివ్యక్తం అవుతున్నాడు. ఇది ఎవడైతే గ్రహిస్తాడో వాడు ఈ శరీర పతనం అయిన తర్వాత పరమాత్మ చైతన్యాన్ని పొందగలుగుతున్నాడు. అందుకని వాడికి ఇప్పుడు పరమాత్మ చైతన్యంలో తెలిసిపోయింది వాడికి. ఆ స్థితిలో
హా ఊహా ఊహా అహమన్నం నేనే అన్నాన్ని అనుకున్నాడు. కానీ అన్నము అన్నాదము ఇందాక చెప్పుకున్నాం మనం. అన్నము అన్నాదమవుతోంది, అన్నాదం అన్నమవుతోంది కాక అన్నాదము ఈజ్ ఈక్వల్ టు అన్నము, దేర్ఫోర్ అన్నము ఈజ్ ఈక్వల్ టు అన్నం అని చెప్పుకున్నాం కదా. ఆ జ్ఞానాన్ని ఇక్కడ మరొక్కసారి ప్రకటిస్తున్నాడు. అహమన్నం అహం అన్నాదో అహం శ్లోకకృదహం శ్లోకకృత్ అహమస్మి ప్రథమజారుతాస్య పూర్వదేవేభ్యో అమృతస్య నా భాయి. ఈ నా దగ్గర మూడు అంకేసి ఉంటుంది చూడండి. అక్కడ దీన్ని ప్లుతము అంటారు. ప్లుత స్వరము, లఘు హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. ఆ ప్లుతాన్ని చెప్పేది ఇక్కడ. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా వేద పండితులు వచ్చినప్పుడు వాళ్ళు మీకు వాళ్ళు అక్కడ సామగానం చెప్తే, సామవేదం నుంచి ఏమైనా చెబితే ఈ మాటలు కంపల్సరీ అంటారు. నా భాయి అనేది ఉంటుంది అట్లా. ఇంతకీ దీని అర్థం ఏంటంటే ఆశ్చర్యం. ఇది ఆశ్చర్యం. నేనే అన్నాన్ని అంటే నేను ఏదో అనుకున్నా, నేను మనిషిని అనుకున్నా, నాకు చేతులు కాళ్ళు కాదు, నేను అన్నాన్ని. నేనే అన్నాదాన్ని కూడా. అంటే నేను తినదగిన వాడిని, తినే వస్తువుని తినేవాడిని నేనే, అన్న భోక్తని నేనే, అన్నాన్ని కూడా నేనే. అంటే ఏంటి? వీటిని కలిపేవాడిని, వీటితో కలిపి ఉండే అహం శ్లోకకృత్, వీటి సంయోగము జరిపించేవాడిని నేనే. ప్రత్యక్షంగా కనబడే ప్రపంచం అంతా కూడా ఏమండి వీళ్ళన్నిటి ప్రపంచానికి, సమస్త దేవతల కంటే పూర్వం ఉన్న అమృతత్వానికి నేనే మూలము. నా చేతనే ఇదంతా రక్షించబడుతోంది. అన్నస్వరూపుణ్ణై, అన్నము తినేవాడినై, అన్ని నేనే అద్మి అంటే తింటున్నాను, మింగేస్తున్నాను అనమాట. నేనెవరిని? ఈ సమస్త బ్రహ్మాండాన్ని తిరస్కరించి నా ప్రకాశంలో ఒక అంశ మాత్రమే సూర్యుడితో సమానం అవుతుంది. అంటే సూర్యుడు ఇంత తేజస్సున్నాడు అంటే నాలో ఒక అంశగా. అంటే వీడు ఏ స్థాయికి వీడి మనసు ఎదిగిందో ఆలోచించండి ఒకటి. ఈ విధంగా అంటే అలాంటి సాధకుడు ఆ స్థితికి చేరుకుంటాడు అని చెప్పారు. ఇత్యుపనిషత్ అని భృగువల్లి ఈ విధంగా మనకి బ్రహ్మమును నేనే అనే స్థితికి తీసుకువెళ్తుంది భృగువల్లి. అలాంటి భృగువల్లిని యథామతి చదువుకున్నాం. ఒక్క నిమిషం అమ్మా. ఈ భృగువల్లి తోటి వేదాల పేపర్ పూర్తయినట్టు. ఇక మనకి మిగిలిందల్లా తర్క భాష. తర్క భాష మాత్రం చదువుకోవాలి. ఏమండి? రేపేం వారం? గురువారం. రేపు బుధవారం కదా? గురువారం అండి, గురువారం. ఓ ఇవాళ బుధవారమా? బృహస్పతివారం. నేను ఇవాళ మంగళవారం ధ్యాసలో ఉన్నా. సరే, రేపు గురువారం కదా? అవునండి. ఉత్తర రామచరితం కూడా ఉంది. ఉత్తరామచరిత సంగతి పక్కకు పెట్టి అయిపోయింది అది. దాని గురించి 5 నిమిషాల్లో చెబుతా, తర్వాత మాట్లాడదాం. ఉత్తరామచరిత కూడా మాట్లాడద్దు. ముందు మాళవికాగ్నిత్రం బాగా చదవండి. మాళవికాగ్నిత్రేనా? మాకు లేదు. మరేది? దాన్ని నేర్పిస్తానికి అన్నానండి బాబు. శిశుపాల వద నాకు గుర్తుంది. శిశుపాల వద బాగా చదువుకోండి చాలు. బాగా ఉత్తర రామచరిత గురించి ఆఖరిలో చెబుతా. ఇప్పుడు ఏం చెప్పక్కర్లా. అది అలా ఇలా పట్టుకుని వెళ్ళి అలా కట్టేయడమే మీరు. ఉత్తర రామచరిత్ర టెన్షన్ పడకండి. మిమ్మల్ని పరీక్ష టెన్షన్ పెడుతున్నానా అండి నేనేమన్నా అసలు? లేదండి. మరి ఎట్లా అంటుంది చూడండి అది. నన్ను కోపడండి నరసింహారావు గారు, దాన్ని చిన్నపిల్లనే. మనము ఒక్క నిమిషం. మనము ఇంకా తర్క భాష ఒక్కటి చదువుకోవాలి అంతే. శుక్రవారం నేను ఊళ్ళో ఉండను కనుక రేపు మొదలెట్టి ఎల్లుండి బ్రేక్ ఇవ్వటమా? సోమవారం నుంచి మొదలు పెడదాం సార్. సోమవారం నుంచి ఇది బాగుంది, ఐడియా బాగుంది.
ఎస్. కానీ శుక్రవారం రాను, మరి శనివారం ఏం మీరు అలా చదువుకుంటాం? చెప్పకండి, ముందే డుమ్మాలు ఎక్కువ కొట్టిస్తాడు. నీ సోమవారం అంటే మధ్యలో మొత్తం ఎగరగొట్టేస్తారు. అలా ఏదో తర్కానికి కొంచెం ఆ తర్కం ఏంటో ఆయనకి తెలుసు బాగా. ముందే లాజిక్లు ఎక్కువ. ఇగో ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుందండి మూర్తి గారు. బల్లాన్ని పక్కనే పెట్టుకున్నారు. హలో, రేపు ఎల్లుండి కొంచెం డుక్రంకరణ చేద్దామండి, వ్యాకరణం. అందరూ అన్ని చదివేశారా అండి? ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇంకా పూర్తి మానస అవ్వలేదండి. లక్ష్మి గారు, మీ నంబరు గ్రూప్ లో నాకు తెలియట్లేదండి. మీ పేరు దాంట్లో రావట్లేదు. నోట్ చేసుకుంటారా? చెప్పండి. నేను యాక్చువల్గా ఇప్పుడే మొదలు పెట్టానండి. నన్ను నన్ను చదివించడానికి అన్నట్టున్నారు. 7799 7799 5344 5344 36. 36.
గ్రూప్ ఫామ్ చేస్తారా అండి ఏమైనా చదువుకోవడానికి? ఇదే గ్రూప్ ఉంది కదా మన ఇప్పుడు క్లాస్ లో అవుతున్న గ్రూప్, ఈ గ్రూప్ లో లేరా అండి మీరు? ఇందులో క్లాస్ లో ఉన్న గ్రూప్ లో చేయటానికి రాదండి. ఇది అన్నయ్య జూమ్ క్లాస్, ఇది విడిగా ఆయన ఇది వేరే అన్ని క్లాసులకి ఇదే నడుస్తుంది. సో మనం గ్రూప్ పర్సనల్ గా గ్రూపులు కావాలంటే ఎవరిది వాళ్ళు గ్రూప్ చేసుకోవాలి. కాంటాక్ట్ క్లాసులు ఎప్పుడు ఉంటాయో తెలిసిందా అండి? గీతా గారు మేలో ఉన్నారు. అంటే గురువు గారు నేను చెప్పడమేనా, అలాగే యూనివర్సిటీ వాళ్ళు ఏమైనా చెప్పారు? చెప్తారన్నారు. శని ఆదివారాలు క్లాసులు ఉంటాయని చెప్పారు. యూనివర్సిటీ వాళ్ళు చెప్పారండి. చెప్పారు. నేను ఫీజు కట్టడానికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు చెప్పారు. ఎప్పుడు ఫీజు ఇంకా కట్టారు? పరీక్ష ఫీజు డేటే రాలేదు, మేలో ఉండకపోవచ్చు నాకు తెలిసి. మీరు అల్లరి జాగ్రత్తగా చేయండి. రేపు క్లాసుకి రండి, ఏం చెప్పాలో రేపు ఆలోచిద్దాము. తర్క భాష మాత్రం చెప్పను, ఏదో ఒకటి మాత్రం రేపు చెబుతా. ఎక్కువ క్లాస్ చాలా ముఖ్యమైన విషయాలు చెబుతా రేపు. సార్ తర్క భాష రేపు మొదలెడితే మాకు కొంత ఐడియా వస్తుంది కదా. చూద్దాం, రేపు అదే చెప్తానమ్మా.